థర్డ్ వీక్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అన్ఎంప్లాయ్మెంట్. సో గైస్ ఈ రోజు అయితే మళ్ళీ మన ఇన్ఫోసిస్ మైసూర్ వాకిన్ కాదు, హైదరాబాద్ లో ఇన్ఫినిక్స్ వాకిన్ అంటే అటెండ్ అయ్యి యాజ్ యూజువల్ గా ఎంప్లాయీ లానే మనం కూడా స్టార్ట్ అయ్యాం. సో మైండ్ స్పేస్ ఏరియాలోనే వాకిన్ అంటే సో అలా నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే 1.5 కిలోమీటర్స్ అంటే సో వాక్ కూడా మంచిదే కదా అనేసి అలా అయితే స్టార్ట్ అయ్యాం. అసలు ఐటీ వాకిన్స్ అవుతున్నాయో లేదో తెలియట్లేదు. అసలు మైండ్ స్పేస్ లో ఎవరైనా హెచ్ఆర్లు ఉంటే కాంటాక్ట్ అవ్వండి. సమ్మర్ హీట్ మామూలుగా లేదు హైదరాబాద్ లో. అసలు పోర్టుగల్ లో కొంచెం బయట తిరుగుతానంటే హెల్త్ కొంచెం అటాక్ అవుద్ది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్ని కంపెనీస్ హైదరాబాద్ లో ఎక్స్ప్లోర్ అయ్యాక అర్థమైంది ఏంటంటే మనం వర్క్ చేసినంత మాత్రాన వర్కే మిగిలిద్ది మనకి చివరికి. లైక్ సర్వైవల్ మోడ్ ఇలాంటి 2-3 కంపెనీలు పెట్టి పడేస్తే లైఫ్ సెట్ అనమాట ఎవరికైనా సరే. లేదా ఏవైనా చిన్న చిన్న డిఫరెంట్ బిజినెస్ అయితే ట్రై చేయాలి, బట్ ప్రతిదానికి పోటీ అనమాట. సో జాబే సేఫ్ కాబట్టి అందరూ జాబ్ కే చూస్ చేసుకుంటున్నారు. సో అదే బెస్ట్ ఒక విధంగా. సో మన మైండ్ స్పేస్ ఏరియాలో ఏదో ఒక చిన్న ఐటీ జాబ్ సెట్ అయితే అక్కడే మనం వర్క్ చేసుకుంటే ఏదో కష్టపడదాం అనుకున్నా, బట్ ప్రెసెంట్ ఏం చేస్తాం, మన టైం బాగాలేదు. అసలు ఏమవుతుందో టైం చాలా వేస్ట్ అవుతుంది. సో వీళ్ళు చేసే పని ముందు మనం చేసే వర్క్ అంతా ఎప్పుడైనా సరే హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ఫైనల్ గా మనం కాన్సెంట్రిక్స్ పక్క బిల్డింగ్ దగ్గర ఇన్ఫినిక్స్ అయితే రీచ్ అయ్యాం. ఏం చేస్తాం, అసలు ఐటీ జాబ్స్ ఉన్నాయా, వాకిన్స్ అసలు అవుతున్నాయో, అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు. సో మళ్ళీ నాన్ ఐటీ అవుతున్నాయి అంటే టైం పాస్ కి అయితే అలా ఇన్ఫినిక్స్ కంపెనీకి అయితే వచ్చాం గైస్. సో ఫస్ట్ రౌండ్ మనకి కమ్యూనికేషన్ అయితే అయ్యింది. మనమైతే రఫ్ ఆడించేసాం అనమాట మళ్ళీ ఇంటర్వ్యూర్తో. సో తెలిసిందే కదా, నేను ఓపెన్ గా చెప్పేసాను అనమాట, నేను ఆల్రెడీ 5 కంపెనీస్ సెలెక్ట్ అయ్యి అవి కూడా వదులుకొని వచ్చాను. సో ఈ కంపెనీలో నాకు నచ్చితే చూస్తాను అనమాట. లైక్ ఏదో ఫార్మల్ బీటెక్ ఇంకా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఇంకా నేను ఒకటికి పక్కా సెలెక్ట్ చేయరు అనుకున్నా, కానీ పక్కా సెలెక్ట్ చేశారనమాట. ఏం చేస్తాం, మన టైం అలా ఉందన్నమాట. నెక్స్ట్ రౌండ్ 6:30కి అన్నారు, అందరూ ఆ టైంకి రండి అన్నారు. సో ఎలాగ నాన్ ఐటీ మనకి ఎలాగ టైం పాస్కి వచ్చాం కాబట్టి వెళ్ళిపోదాన్ని ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయితే మేడం మనల్ని చూసి పర్టికులర్గా నువ్వు నీకు 2 minutes లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తా అన్నారు. సో ఆ 2 minutes ఏమో 4 minutes తర్వాత అన్నారు, తర్వాత హాఫ్ అన్ అవర్ అన్నారు అనమాట. సో ఫైనల్ గా మనకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. ప్రశాంతంగా రూమ్ కి పోయేవాడిని పర్టికులర్ గా ఆప్ మరి ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. ఏం చేస్తా అనేసి అలా ఉన్నాం. సో ఫైనల్ గా కాసేపు బయటకు వెళ్ళి తిరుక్కుని మళ్ళీ కంపెనీకి అయితే రీచ్ అయ్యాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కి 6:30కి అయితే ఇంటర్వ్యూ ఉందన్నారు. ఏంటో మన లైఫ్ లో ఈ మధ్య బాగా ఎక్కువ లెసన్స్ అయిపోతున్నాయి. పేషెన్స్ లెవెల్స్ మామూలుగా టెస్ట్ చేయట్లేదు. సో ఫైనల్ గా కంపెనీకి అయితే రీచ్ అయ్యాం. బట్ ఆ ఇంటర్వ్యూ ఏమో 7:30కి ఇలా అవుతుంది. సో మా ఫ్రెండ్ కూడా ఇంకెందుకు అనేసి రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అప్పుడప్పుడు మనకి లైఫ్ లో అనుకున్నట్టు అవ్వ అనమాట, ఇలాంటివన్నీ అవుతుంటాయి. బట్ అయినా నాన్ ఐటీ కాబట్టి మనం అక్కడ పోయేది ఇదేం లేదు కాబట్టి వచ్చేసాం రూమ్ కి. ఐటీ వాకిన్స్ ఉంటాయని చెప్పండి బ్రో, ఇలాంటి లైఫ్ లెసన్స్ ఎక్కువ చూడలేకపోతున్నాం. ఫాస్ట్ గా ఏదో పని చూసుకుంటే అలా 8:30కి నడుచుకుంటూ రూమ్ కి అయితే వచ్చేసాం.